మన లాస్ట్ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎన్ని టైప్స్ ఉన్నాయి అని పూర్తిగా డిస్కస్ చేసుకున్నాం కదా. ఎవరైనా వీడియోని చూడకపోతే ఇక్కడ ఐ కార్డ్లో వీడియోని మెన్షన్ చేస్తున్నాను, పూర్తిగా వీడియోని మొత్తం చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ టు ప్లే విత్ క్యాండిల్స్. మ్యూచువల్ ఫండ్స్ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలా, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలా, ఎస్ఐపి, ఎస్డబ్ల్యూపి, లంసమ్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకముందు మనం కన్సిడర్ చేయగల 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఈ టాపిక్స్ అన్ని డిస్కస్ చేస్తూ ఏబిసి అనే 3 ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో కంటిన్యూ చేయకముందు మన ఛానల్లో అప్లోడ్ చేసిన 2 వీడియోస్కి ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అయ్యాము. ఐఎమ్ సో హ్యాపీ విత్ మై ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్. నా ఫస్ట్ సక్సెస్ని నేను రీచ్ అయినందుకు నేను మీకు ఒక బోనస్ టిప్ని వీడియో లాస్ట్లోని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలంటే తప్పనిసరిగా మీకు డీమ్యాట్ అకౌంట్ అనేది కావాలి. మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఒక ఆధార్ కార్డ్, మీ పాన్ కార్డ్ అండ్ ఫోన్ నెంబర్ అండ్ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలంటే ఒక 18 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే 18 ఇయర్స్ నుంచి అయితే మనకి డబ్బులు ఉండవు కదా. సో యావరేజ్గా 25 ఇయర్స్ తీసుకుందాం. ఫస్ట్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత ఎర్లీగా స్టార్ట్ చేయాలా ఏబిసి అనే ఎగ్జాంపుల్స్తో మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే 3 వ్యక్తులు మనం తీసుకున్నట్లయితే వాళ్ళు అట్ ద ఏజ్ ఆఫ్ 25 వాళ్ళ ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ చేశారు అనుకుందాం. ఇప్పుడు యావరేజ్గా 30,000 అనేది వాళ్ళ శాలరీ కింద చూసుకున్నట్లయితే వాళ్ళకి మంత్లీ ఎక్స్పెన్సెస్ అండ్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, రెంట్స్ ఇవన్నీ 20,000 కట్ అయిన తర్వాత వాళ్ళకి 10,000 అనేది బ్యాలెన్స్ ఉన్నట్లయితే వాటిని ఎలా ఉపయోగించుకొని మంచి రిటర్న్స్ తీసుకోవాలో ఈ ఎగ్జాంపుల్స్ తో క్లియర్ గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వ్యక్తి నెలకి 5,000 అనేది ఎస్ఐపి స్టార్ట్ చేసి తనకు 55 ఏజ్ ఉన్నప్పటి వరకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాడు. సో తనకున్న టైం పీరియడ్ వచ్చేసరికి 30 ఇయర్స్. తనకి 15% రిటర్న్స్ అనేది వర్కౌట్ అయినట్లయితే తన టోటల్ ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ వచ్చేసరికి 18 lakhs అనేది ఇన్వెస్ట్ చేశాడు. మెచ్యూరిటీ వాల్యూ వచ్చేసరికి 3,50,00,000 అనేది తనకి వర్కౌట్ అయింది. అదే బి వచ్చేసరికి సేమ్ అమౌంట్ నెలకి 5,000 అనేది కడదాం అనుకున్నాడు, స్టార్ట్ చేశాడు. కానీ 5 ఇయర్స్ డిలే చేసి తన ఏజ్ 30 ఉన్నప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేశాడు. సో సేమ్ 15% రిటర్న్స్ అనేది జనరేట్ అయింది అనుకుంటే తన టోటల్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేసరికి 15 lakhs ఇన్వెస్ట్ చేసినట్లయితే మెచ్యూరిటీ వాల్యూ వచ్చేసరికి 1,64,00,000 అనేది మెచ్యూరిటీ కింద వచ్చింది. ఇప్పుడు మనం హీరో సి తీసుకున్నట్లయితే తను సేమ్ 5,000 ఎస్ఐపి అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. ఇక్కడ బి కంటే 10 ఇయర్స్ డిలేలో తన ఇన్వెస్ట్మెంట్ అనేది డిలే చేసి 55 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాడు. తనకున్న టైం పీరియడ్ వచ్చేసరికి ఓన్లీ 15 ఇయర్స్ మాత్రమే. తనకి కూడా సేమ్ 15% రిటర్న్ అనేది వర్కౌట్ అయినట్లయితే తన టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఏమొచ్చి 9 lakh ఇన్వెస్ట్ చేశాడు. మెచ్యూరిటీ వాల్యూ వచ్చేసరికి 33,84,000. సో ఈ 3 ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే అర్థమై ఉంటుంది మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎంత డిలే చేస్తే మనం అంత లాస్ అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఎస్ఐపికి, ఎస్డబ్ల్యూపికి, లంసమ్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో మనం మాట్లాడుకుందాం. ఎస్ఐపి అంటే నెల సిస్టమేటిక్గా ఒక మొత్తాన్ని తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనేది ఎస్ఐపి. అదే ఎస్డబ్ల్యూపికి వచ్చినట్లయితే సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్లో నేను చేసిన ఇన్వెస్ట్మెంట్స్ మొత్తాన్ని నేను నెల పెన్షన్లా విత్డ్రాల్ చేసుకోవాలనుకుంటే అది ఎస్డబ్ల్యూపి ప్లాన్, అంటే సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్, అంటే సిస్టమేటిక్గా నెల విత్డ్రాల్ చేసుకుంటాను. లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చినట్లయితే నా దగ్గర ఉన్న బల్క్ అమౌంట్ని ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి నేను లాంగ్ టర్మ్ వరకు నేను వెయిట్ చేస్తాను అంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టుబడి పెడతారు. మనం ఈ వీడియో స్టార్టింగ్లో 2 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అని మాట్లాడుకున్నాం కదా. మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో, గోల్డ్లో, పీపీఎఫ్, ఎన్పిఎస్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయకముందు మీరు తప్పనిసరిగా ఈ 2 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి. ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్, సెకండ్ వచ్చేసరికి హెల్త్ ఇన్సూరెన్స్. నేను కూడా నా 25 ఏజ్ ఉన్నప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని నా ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేశాను. మీరు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాలంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తప్పనిసరిగా వీడియోని అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో లాస్ట్లో మీకు బోనస్ టిప్ని షేర్ చేద్దాం అనుకున్నాను కదా. ఒకవేళ
మీకు 1 to 3 years చైల్డ్ ఉన్నట్లయితే వాళ్ళ పేరు మీద ఒక డీమ్యాట్ అకౌంట్లో 5 lakh లంసమ్గా ఒకే ఫండ్లో ఇన్వెస్ట్ చేసి అదే ఫండ్ 12% రిటర్న్ జనరేట్ చేస్తూ మీరు మంత్లీ 3,000 త్రూ ఎస్ఐపి ద్వారా విత్డ్రా చేస్తే 25 years చేసినట్లయితే మీరు టోటల్ విత్డ్రాల్ చేసిన అమౌంట్ 9 lakhs అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి 42 lakhs. సో టోటల్ కార్పస్ 51 lakhs వచ్చింది. అదే మీరు ఒక్కసారి 3 lakh ఒకే ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఒక 25 years తర్వాత విత్ 12% రిటర్న్స్ మీకు వచ్చే కార్పస్ 51 lakhs. సో మీకు ఈ టిప్ హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. మరిన్ని బోనస్ టిప్స్ కోసం కింద కామెంట్ సెక్షన్లో బోనస్ టిప్స్ అని మెన్షన్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈజ్ యుగంధర్ సైనింగ్ ఆఫ్.